Here is the non-spoiler review of the series Andhera Telugu dubbed web series review and rating. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఓవరాల్గా 6 hours 37 minutes రన్ టైంతో ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 50 minutes రన్ టైంతో లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటే 1 hour రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇంక ఈ సిరీస్ అంతసేపు చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వార్ 2 మూవీ రివ్యూ, కూలీ మూవీ రివ్యూ, కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ, వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ, గ్యాంబ్లర్స్ సంగీత శోభన్ గారి మూవీ రివ్యూ అప్లోడ్ చేయడం జరిగింది. చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ అయితే మూవీ, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ ఎలా ఉంది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక హౌస్లో ఒక అమ్మాయి పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. ఆ సూసైడ్ చేసుకోవడానికి కారణం అంటే కావాలని సూసైడ్ చేసుకునేలా చేశారా, ఆ కేసు ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ గురించి ఎలా ఉందని చెప్పేదానికంటే ముందు ఎటువంటి వారికి నచ్చుద్ది అని చెప్పాల్సిన అవసరం వచ్చింది ఈ సిరీస్. అలాగుంది ఇది సిరీస్. ఇంకా ఎలాంటి వాళ్ళకి నచ్చుద్ది అనే విషయానికి కనుక వస్తే ఈ సిరీస్ వచ్చేసి ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ ఎక్స్పెరిమెంటల్, డిఫరెంట్ హారర్, డిఫరెంట్ సైకలాజికల్ మెంటల్ ఇష్యూ, డిఫరెంట్ థ్రిల్లర్ కింద ఉంది. ఇది ఒక డిఫరెంట్ సిరీస్ అన్నట్టుగా ఉంటుంది అందేరా. ఇప్పటివరకు చూడని ఒక డిఫరెంట్ లాగా. ఇంకా ఈ సిరీస్ అనేది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్తో, హర్రర్ టచ్తో కూడిన సైకలాజికల్ ఇష్యూ, మెంటల్ ఇష్యూతో కూడిన మంచి మెసేజ్తో ఉన్న థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే ఈ సిరీస్ నచ్చుద్ది. మిగతా వాళ్ళకి అస్సలు నచ్చదు. ఇంకా నా పరంగా అయితే నాకైతే నచ్చింది ఈ సిరీస్. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వెళ్తే ఇంకా క్లియర్గా వస్తుంది ఎవరెవరికి నచ్చుద్ది అనేది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి అంధకారం. అంధకారం అంటే చీకటి అనే అర్థం వస్తుంది. అంధేరా అంటే అంధకారం మరియు చీకటి అనే అర్థం వస్తుంది. ఇంకా ఆ చీకటి మనలోనే ఉంటుంది. ఆ చీకటిని మనం పారద్రోలాలి, చీకటిని వెళ్ళగొట్టాలి అంటే మనలోంచి ఆ కనిపించని చీకటితో మనం పోరాడాలి అని చీకటికి కూడా ఒక రూపం పెట్టి ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ కింద డైరెక్ట్ చేశారు. ఇందాక చెప్పినట్టు సైన్స్ ఫిక్షన్, హారర్, సైకలాజికల్ మెంటల్ ఇష్యూ, థ్రిల్లర్ అనే కాన్సెప్ట్ నచ్చిన వారికి మాత్రం, దాన్ని అర్థం చేసుకునే వరకు మాత్రం ఖచ్చితంగా నచ్చే సిరీస్. ఇది అందరికీ అర్థం కాదు. ఇది ఇలాంటి డైరెక్షన్ తీయాలంటే గట్స్ ఉండాలి, దాన్ని అర్థం చేసుకుని మనం రివ్యూ ఇవ్వాలంటే దానికి గట్స్ ఉండాలి అని అయితే అనిపించింది నాకైతే. ఇంక ఈ సిరీస్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సిరీస్ని చాలా బాగా అర్థం చేసుకుని కొట్టారు అనిపించింది. అద్భుతంగా కొట్టారు. మ్యూజిక్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా సిరీస్ని అర్థం చేసుకుని చేసినట్టు అనిపించింది. యాక్టింగ్ అంతలాగా చేశారు యాక్టింగ్. ఇంక ఈ సిరీస్ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ సిరీస్ అందరికీ అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది. ఇటువంటి డిఫరెంట్ మూవీలు ఇందా చెప్పినట్టు సైన్స్ ఫిక్షన్, హర్రర్, థ్రిల్లర్, సైకలాజికల్ మెంటల్ ఇష్యూ అనేది అర్థం చేసుకోవడం కూడా కష్టమే. ఇదొకటి బిగ్గెస్ట్ మైనస్. ఇంకా ఈ సిరీస్ చేసి ఇప్పటివరకు ఎవ్వరూ చూడండి డిఫరెంట్ మూవీ చూడాలి. నాకు అర్థం అయ్యి అవనట్టు కానీ కానట్టు ఉన్నా కూడా పర్లేదు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రావాలి, డిఫరెంట్ మెసేజ్ కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే నచ్చేసిన సిరీస్ ఇది. అర్థమైందని అనుకుంటున్నాను రివ్యూ నేను చెప్పింది. ఇక అంతేనండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ సిరీస్కి వచ్చేసి రేటింగ్ 4.1 out of 5 అయితే ఇస్తాను అని అనిపించింది. ఇంకా అంతేనండి. ఈ సిరీస్ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.